జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలను. ఈనాటి కలిషాన్ రెజెండా కలిషాన్ హర్ రెజిమెంట్ మిలిటరీ మ్యాన్ వచ్చిండ్రు. ఈనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుని ఈ సభ మీద మనం అందరం ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ఇన్ఛార్జ్ అంటే నా తమ్ముడని నేను చెప్పుకోను, మహేంద్రనాథ్ యాదవ్ చాలా రిస్క్ తీసుకొని చేసిండు. నెక్స్ట్ కుమ్రే సార్ అనగానే కుమ్రే సార్ కూడా చాలా హెల్ప్ చేసిండు. ఎందుకంటే ఈ పిల్లలు, ఈ స్టూడెంట్ పసిపిల్లలు చూడండి దేశభక్తిని ఎంత తెలుసుకుంటుండ్రు ఆర్మీ గురించి అనేది చాలా సంతోషపడుతున్నా. తర్వాత జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, రవీందరు, ఇంకా అన్నయ్యలు పద్మ, చెల్లె, మంజుల వారి పేరు పేరున అందరికీ ఇది విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ఇన్ఛార్జి అధ్యక్షులు, కార్యదర్శులు, రాష్ట్ర జిల్లా కార్యవర్గము మరియు ఈ వేదిక మీద ఆసీనులైన వారందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మరొకసారి మీ అందరికీ పాదాభివందనాలు కూడా చేస్తున్నా. ఎందుకంటే దేశభక్తి ఈ రోజులలో దేశం గురించి ఎవరు దేశం నాకేమిచ్చింది అంటారు, కానీ నేనేం చేస్తా దేశానికని ఒక్కరని అంటున్నారా? అనడం లేదు. పథకాలు అవి ఇవి 10 మందికి ప్రయోజనం. భారతదేశం కాదు, ఇవాళ ప్రపంచం మన కరీంనగర్ జిల్లాను చూస్తుంది. ప్రపంచంలో ఒక బ్రాండ్ గుర్తింపు వచ్చింది. యాదవ్ సంఘం కరీంనగర్లో ఇంత విజయవంతంగా చేసినందుకు మీ అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమానికి నేను ఎంతో ఉప్పొంగిపోతున్నాను. ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం, కానీ దేశభక్తి మన పిల్లలకు రాబోయే తరానికి రెజిమెంట్ ఏర్పడితే ఓదాలని అన్నాడు. ఏంటంటే డబ్బులు అడుగుతలేం మనకు ఒక శౌర్యం, సైన్యంలో పనిచేసేందుకు అవకాశాన్ని కల్పించమని రెజిమెంట్ అడుగుతున్నాం. మనకు పర్మిషన్ ఇవ్వమని, అమలు చేయమని. మన యాదవులు సత్తా వీరులు, క్షత్రియులు, సైనికులే కాదు ఆఫీసర్లు, కమాండర్లు యుద్ధం చేస్తారు. ఆర్మీలో కానీ, నావీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో